పేరు రమాదేవి, ఉయ్యూరు. 2007-8 ఆ టైంలో ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు నుంచి కూడా సార్ని చూశాను, తెలుసు నాకు. అప్పుడప్పుడు ఉయ్యూరు రావటం చూడటం జరిగింది. సో ఒకసారి ఒక నలుగురం కలిసి ఒక మాస్టర్ గారు వచ్చి క్లాస్ చెప్తాను, నేను 40 days క్లాస్ చెప్తాను రండమ్మా, దగ్గరలో పిరమిడ్ ఉందంటే దగ్గరలో ఉందని వెళ్ళాము. 40 days జరుగుతూ ఉండగా ఒక 20 days దాటిన తర్వాత ఒకరోజు మా వారికి యాక్సిడెంట్ అయింది. సో స్కిడ్ అయ్యి బాగా దెబ్బలు తగిలి అన్కాన్షియస్లో ఉండి, సో మా నాన్నగారేమో ఇలా కొత్తగా చేరావు, ఇవన్నీ చేస్తున్నావు, వద్దు మానేసేయి, ఇవన్నీ మనకే లేవు, అలవాట్లేవు, ధ్యానం ఇవన్నీ వద్దు, ఏమొద్దు అని గొడవ చేశారు. సరే ఏదైతే చదువుతుంది ఆపను అని చెప్పి కంటిన్యూ చేశాను. సో అంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉన్నాము. సో ధ్యానం చేస్తూ ఉండగా చాలా అనుభవాలు వచ్చాయి. గ్రూప్ మెడిటేషన్ పిరమిడ్లో కూర్చొని చేయడం చాలా బాగా ఉండేది. రకరకాలుగా రోజుకో రకం కొత్త అనుభవాలు రావటం, ఎక్కడెక్కడికో లోకాల్లోకి వెళ్ళటము, సో సోల్స్ కూడా కనెక్ట్ అవ్వటం, మాట్లాడటం, తెలియటం, అవన్నీ తెలుస్తాయి. కానీ ఇంట్లో చేసినప్పుడు అంత ఎఫెక్ట్గా అనిపించదు. సో పిరమిడ్లో చేసినప్పుడు, గ్రూప్లో ఉన్నప్పుడు మంచి అనుభవాలు వస్తుంటే బాగుంటుంది. సో నేను ధ్యానం ఇంట్లో అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. రోజు మార్నింగ్ చేస్తుంటాను, మధ్యలో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పడుకున్నప్పుడు అట్లా చేసుకుంటూ ఉంటాను. ఇంతటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించిన పత్రి సార్ గారికి కృతజ్ఞతలు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.